గాలాగింది ఏంద్రా సూర్యుడు. అన్నా అంటుతోంది, జాగ్రత్త. వెళ్ళాడి నోట్లో చెయ్యెవరు పెట్టమన్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ ఇక్కడ భూమారెడ్డి గారు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తా బా. ఎక్కడా? మీరెక్కడికి? యో ఆగమన్నకి సూర్యుడు కుడి చేయలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా అని. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా ఏయ్, అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగవని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండి దగ్గర పడినాయి. పగొడుస్తా అన్నాడు. పగొడుస్తా అన్నాడంటే ఆట చూడమంటావిందన్నా? ఏంది మనం మాట చేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏంద్రా నువ్వు చెప్పేది? పగవానికి మనం మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? చివరి బంతి గాలిలో ఎగిరినది. ఎంత చెప్పినా వినకుండా క్యాచ్ పట్నికి అన్న ధోని మాదిరి గాల్లోకి ఎగిరినాడు. చూస్తే అది బంతి కాదు, బాంబు. పిల్లాడు అవుతాడా? లే, అన్న అవిటుడైనాడు. బాంబు దెబ్బకి అన్న మొగమే మారిపోయినది. ఇటు పోనీ. కుద్రవరం రైట్ కుంది. ఇది షార్ట్ కట్. రాజిరెడ్డి, వీళ్ళు భూమారెడ్డి ఇంటికి వచ్చినారంట. దిగబెడదాం బా. వీడి దేనికి? రే రామిరెడ్డి, ఏంది డాక్టరు పెద్ద ఆయన నీ మీద గుర్రమంటాడు? ఏంది కథ? అయ్యా నువ్వు చెప్తావా నేను చెప్పాలనా? పెద్ద ఆయన 90 దినాల్లో లేచి గంతులేస్తాడని మాతో పాత కథే మళ్ళీ మళ్ళీ చెప్తుండవా లేదా? మరి ముసలోడు మంచంలోనే పోతాడని ఊర్లో కొత్త కథ చెప్తాండావంటేందిరా? మదన్ మాట తోలినానయ్యా, క్షమించండి అయ్యా. ఇంకో తూరి అట్ట చేయను. అయ్యకు రోగం తగ్గించమంటే ఊర్లో మందికి మా మీద భయం తగ్గిస్తాండవా? పెద్దగా లేచి తిరిగే వరకు
ఈ కాళ్ళు వదలనయ్యా, వదలను, వదలను. వదలొద్దు. అన్నా ఎవరిని తెచ్చిండానో చూడు. భూమారెడ్డి ఇంటికి పెండ్లికి వచ్చినారంట. అంటే ఇది భూమారెడ్డి ఇల్లు కాదా? భూమారెడ్డి బంధువులన ఆ ఇంటికి పెండ్లి కానుక ఏం పంపాలనా అని ఆలోచిస్తాండా. టయానికి తెచ్చినావు రాగమా. పర్లేదు సార్, మేము అడ్రస్ గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్ళిపోతాం. తొందరే ఉందప్ప, మా మర్యాదలు చూసిపోదు గాని. ఏంద్రాబాయ్ నీ లొల్లి, పాయింట్కి రా. వామ్మో, మిమ్మల్ని కాదు సార్. ఏళ్ళకి మర్యాదలు చేస్తే మనమే చేస్తుండామని ఆ భూమారెడ్డికి చూడగానే ఎరికైపోవాలా. ఇలాంటి దమ్కేలు మస్తు చూసినాం. చల్తీ రండ్రరేయ్. ఆగండ్రా. వాళ్ళాడికి పోతారు, పెండ్లికేగా. పోనీ, ఓనకి ఇందుకు వచ్చేది ఈడికేగా. ఇప్పటికైనా నా మాట వినరా, హైదరాబాద్ వెళ్ళిపోతాం. నువ్వు ఉండరా, జస్ట్ మిస్. ఆల్మోస్ట్ గుడ్ అయిపోయిందిరా.
రాయలసీమ అంటే కత్తులు బాంబులు అంటారు, ఇదేంట్రా ఇంత బోరింగ్ ఉంది? మనకే తడిసిపోయిందంటే కళ్యాణ్ గడు ఎలా ఉన్నాడో. ఫోన్ కూడా కలవట్లేదు. కొండదాకా షేర్లన్నీ మన అయ్యగారితే. ఏ చూడు చూడు, పట్టుకురా నా మాట. వచ్చేసి. Destination reach. ఎవరన్నా వాళ్ళు తెలీదు మే. పోయి చూద్దాంపా. కళ్యాణ్ రేయ్ కళ్యాణ్ రేయ్ కళ్యాణ్ కళ్యాణ్ ఆడికి కళ్యాణ్ గారిని కలవాలి. ఎవరబ్బి నువ్వు? కళ్యాణ్ ఆగండి మ్యారియో ఎవరు నువ్వు? ఏ ఏంది కండ్లు నెత్తికెక్కినాయా మీద కూర్చుండో? నేను గుర్తులేదు కదా, పక్క జరుగు. ఏందబ్బి మా నందిరమ్మని అంటాండో? రేయ్ కళ్యాణ్ పిలవండి రా ఫస్ట్. ఎవరబ్బి నువ్వు? ఏం కావాలి ఇప్పుడు? మ్యారియో ఏంట్రా నిన్ను కూడా బలిచ్చేస్తున్నారా? రిచువల్ మ్యాన్. రేయ్ అసలు మేము వచ్చే దారిలో ఏం జరిగిందో తెలుసా? కంగ్రాచులేషన్స్, ఫైనల్ గా పెళ్ళైపోతుంది నీకు. ఆ? ఏంద్రి అమ్మే నెత్తికి నీరు మందు పెట్టినది? అయినా నువ్వేంటే మా ప్రపంచంలోకి వచ్చి మనుషులతో మాట్లాడుతున్నావు? ఛార్జింగ్ అయిపోయిందిరా, తప్పుకో. రేయ్ ఎవరో వీరారెడ్డి అంటరా, మీ మావ పేరు చెప్పగానే మమ్మల్ని వేసేపోయాడు తెలుసా? వీరారెడ్డి ఎవరు? అది వీరారెడ్డప్పా అప్ప మా సుట్టమేలే, కొంచెం తమాషా చేసినాడు. తమాషా. తమాషానా? వాడు కత్తిసిరితే నా తల కొద్దిలో మిస్ అయ్యి వెనక సొరకాయ తెగిపడిందా? వాళ్ళేదో సొరకాయ కోసుకుంటుంటే మధ్యలో నువ్వేం చేస్తాండో? రేయ్ నమ్మరా, నా కళ్ళతో చూసా, నిజంగా రా. నీకెట్లా కండ్లు కనబడవు కదా. ఏయ్ చిల్రా, నువ్వు ఇంకా సమరసింహారెడ్డి కాలంలో ఉండవు. ఇది అర్జున్ రెడ్డి టైం బ్రో. వీళ్ళని చూడు, చీమకు కూడా హాని తలపెట్టారు. ఎంత మంచోళ్ళు. మరి అదేంటి? అది బలిచ్చేదానికి కాదు, దానం ఇచ్చేదానికి. దానవ్ దానవ్, గోదానం లాగా మేదానం అన్నమాట. మేదానం? ఆ. మేదానం ఏంట్రా, మైదానం. మావయ్య, నా ఫ్రెండ్స్ పెళ్లికొచ్చారు. ఆ యమ్మి అన్నీ చెప్పినది, సురుకు పిల్ల. ఆ? మీరంతా వచ్చినందుకు చాలా సంతోషం అప్ప. కసిరెడ్డి, అయ్యా. వీళ్ళని విడుదలకి ఇడిచిరాపో. అట్నయ్యా, రండబి. అల్లుడు ఆ? బిన్న రెడీగా. అలాగే మావయ్య. రేయ్ రేయ్ ముందు ఈ కోడ్ని ఫిక్స్ చేయరా, మేము నువ్వు బయలుదేరుతాం. ఫ్రెష్ అయ్యి రారా. టైం అవుతుంది రా. రే మారియో, పద. కాఫీ వద్దండి. కాఫీ మా కాఫీ కాఫీ చూపించా, చూపించు. బాగుందా? చాలా చాలా బాగుంది. యాక్చువల్లీ మీ అందరికి జోక్ చెప్పనా? రే కళ్యాణ్, వర్క్ ఫినిష్ అయిపోయిందా? టాన్ టాడాయ్. ఏంట్రా ఇది? చిల్రా, బగ్గే కదా. ఇది చూడు, గంట ఉంటే ఎర్రగా పండుతుందంట. ఎర్రగా? ఆ? ఆ. నీ ఏయ్! పాకోడా ఇడికి రా కూడుతుందిగానే కూసో. సేమ రుసులు, కోడి పులుసు, రాగి ముద్ద. సిగ్గు లేకుండా తిను తిను. ఇందా దా. మా మనవడు మీరు పట్నంలో ఏం చేస్తారు? ఐఎమ్ గేమ్ డిజైనర్, ఆ? హీస్ అ ప్రోగ్రామర్, ఆ, వీడు యానిమేటర్, తను టెస్టర్. ఆ. ఏందో చెప్తాండమే. పిల్లలు ఆడుకునే ఆటలు తయారు చేస్తారంటమ్మా. గడ్డలు మిసాలు వచ్చినాయి, పిల్లలు అట్లేంది? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఆటలు తయారు చేయడం కూడా ఒక పనే. అయినా మీ మనవాడు పట్టణంలో తగలబడుతుంది అదే. మా మనవడు కొలువు చేసుకునే పనే ఉండదే. ఎల్లరికి వస్తే రాజు మాదిరి ఉండడా? ఇల్లరికమా? ఏడీడు? పుష్కల, నిన్నోసారి ముద్దు పెట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. పోనీ ముట్టుకోవచ్చా? అన్ని పెళ్లి తర్వాతనే. కనీసం మంచినీళ్ళైనా ఇస్తావా? అన్ని పెళ్లి తర్వాతనే. మంచినీళ్ళు కూడా పెళ్లి తర్వాత నాటి. నీ అబ్బ
రారా, రా. రేయ్, రేయ్, రేయ్. చెయ్యి నా కొడక చెయ్యి. సిగ్నల్స్ లేవు. ఎక్కడొస్తాయి? వీరారెడ్డప్ప ఊర్లో. చూడరా సరిగ్గా. అల్లుడు గుడికి పోదామా? ఆమాయ్యా ఇది పట్టుకో. రేయ్ ఈ పనయ్యకే నీ పెళ్లి గుర్తుపెట్టుకో. వచ్చాక చేద్దాంలే రా. మళ్ళీ ఏమైందిరా? అరే ఐ నీడ్ టు గో టు హాస్పిటల్ రా. నేను హైదరాబాద్ వెళ్ళిపోతా. పోతే పో.